మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో మెదక్ రామంపేట మున్సిపాలిటీల పరిధిలో ఆయా వార్డుల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యల గురించి మున్సిపల్ కమిషనర్లు డీఏలను అడిగి ఎమ్మెల్యే తెలుసుకున్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. శుక్రవారం సాయంత్రం 5:30 గంటలకు మెదక్ సమీకృత కలెక్టర్ కార్యాలయంలో వీడియో సమావేశంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, మెదక్ రామంపేట మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ డీఈలతో కలిసి పలు అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు సమీక్ష నిర్వహించారు. నేపథ్యంలో 32 వార్డుల సమస్యలు చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వివిధ శాఖల అధికారులతో కలిసి ఒకరినొకరు సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా డ్రైనేజీ, రోడ్లపై ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు. ప్రజలకు ఉపయోగపడే పనులపై దృష్టి సారించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. వార్డుల్లో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు. అనంతరం కాంగ్రెస్ నాయకులతో, మున్సిపల్ మాజాద్ తాజా కౌన్సిలర్లతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించి వార్డుల వారీగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో హవేల్ గన్పూర్ తహసీల్దార్ సింధురేణుగా, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఏ ప్రాతిపదికన పెట్టింది మనీ వర్క్స్ టౌన్లో ఇమీడియట్ రిక్వైర్మెంట్స్ మేజర్ రోడ్స్